సో ఎప్పుడు ఈ సాంగ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు వచ్చింది బోర్డు మీదకి? నాకు ఇంట్రెస్టెడ్ కానీ నేను ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు, ఎవరికి షేర్ చేసుకోలేదు. సడన్గా అంత మనీ నా మీద ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నాకు నేను బ్యాక్ స్టెప్ వేసుకుని అప్పటికి కూడా నాకు నేను చిన్న డిస్సాటిస్ఫాక్షన్ మనీ. ఇందాక కూడా ప్రీతి అన్న, అసలు ఫస్ట్ ప్రీతి ఎవరో ప్రీతి నా ఫ్రెండ్. ఫస్ట్ సాంగ్ మొత్తం చాలా ఎంత ఖర్చు వచ్చింది అప్పట్లో అక్షిత్? అంటే అరౌండ్ ఆ టైంలో ఒక 70 to 1 వరకు అయింది ఆ టైంలోనే. చాలా ఈజీ అయిపోయిందా నీకు, లేకపోతే ఇదే కష్టం అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు పడుతున్నావు? మనకు సక్సెస్ వచ్చింది కదా, మనం ఎట్లా చేసినా నడుస్తుంది అన్న ఫీలింగ్లు ఉండం. వెల్కమ్ టు ధాత్రి పాడ్కాస్ట్. సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో రెక్కల గట్టుకుని ఎగిరేందుకు ఓ కుర్రోడు వచ్చేసాడు, అక్షిత్. వెల్కమ్ టు ధాత్రి. నమస్తే అండి. ఫుల్ ఎనర్జీ, జోష్తో ఒక మంచి సక్సెస్ ఇచ్చిన కిక్తో ఉన్నావు. బేసిక్గా ఏంటంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ బ్యూటిఫుల్ రైటరు. సో నీ సాంగ్కి లిరిసిస్ట్గా వర్క్ చేశాడు. సో మంచి లిరిక్స్ వింటున్నావు పిల్ల. అసలు ఎలా అనిపించింది? నువ్వు అప్రోచ్ అయ్యావా, లక్ష్మణ్ నిన్ను అప్రోచ్ అయ్యాడా? అంటే అప్రోచ్ ఏం లేదు అన్న, మేము ఎప్పుడు కలిసే ఉంటాం నార్మల్గా. ఓకే, రెగ్యులర్గా. ఎలా పరిచయం లక్ష్మణ్ నీకు? అంటే ఫస్ట్ నాకేం పరిచయం లేదు, అంటే నేను ఫస్ట్ జర్నీ నుంచి అన్న ఇప్పటివరకు మేము కంటిన్యూ, ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటివరకు మాది కంటిన్యూ జర్నీ. ఓకే. సో అక్షిత్, అదే సో ఎప్పుడు ఈ సాంగ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు వచ్చింది బోర్డు మీదకి? అంటే ఇది ఆన్ బోర్డ్కి ఎప్పుడు వచ్చిందంటే, యాక్చువల్గా నాకు ఇంట్రెస్టెడ్ కానీ నేను ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు, ఎవరికి షేర్ చేసుకోలేదు. నాలో నేనే చేసుకునేవాడిని, ఏదైనా వీడియోస్ చేసుకునేవాడిని. అప్పుడు టిక్ టాక్ ఉండే, మోజ్ ఉండే, అట్లా సమ్ యాప్స్ ఉండే, డబ్ స్మాష్ అని చెప్పేసి. సో అలాంటి యాప్స్ నార్మల్గా చేస్తూ ఉండే నేను, లేదా మొబైల్లో సమ్ ఏదన్నా కంటెంట్ షూట్ చేసుకుంటూ ఉండే. సో వన్ ఫైన్ డే ఇట్లా నా ఫ్రెండ్ మా బ్రదర్ ఉంటారు, వాళ్ళు చూసి మనం ఎందుకు యూట్యూబ్లో చేపియొద్దు, సాంగ్స్ చేపియొద్దు, వాళ్ళ నార్మల్గా ప్రీతికి ఇట్లా ఫీల్డ్ గురించి తెలుసు. మా బ్రదర్ తోటి డిస్కస్ చేసి ఇట్లా చేపిద్దాం అనేసరికి ఆ టాపిక్ నా దగ్గరికి వచ్చింది. సో నాతో మాట్లాడేసరికి నేనేమన్నా అంటే, ఆ టైంలో చాలా ఖర్చు, ఒక సాంగ్ చేయాలంటే చాలా ఖర్చు. నా మీద అంత ఇన్వెస్ట్ చేయడం నాకే, అంటే నాకు నేను తెలియదు, అంటే నేను ఎట్లా పర్ఫామ్ చేస్తున్నో తెలియదు, నేను ఇప్పటివరకు చేసుకోలేదు. సడన్గా అంత మనీ నా మీద ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నాకు నేను బ్యాక్ స్టెప్ వేసుకుని. అయినా కానీ వాళ్ళు కొంచెం లేదు మనం 100% చేద్దామంటే, సరే నార్మల్ ఒక సాంగ్ చేద్దాం స్క్రీన్ టెస్ట్ కోసం అని చెప్పి ఒక కవర్ సాంగ్ చేసి ఉండే. ఎప్పట్లో ఇది? ఇయర్స్ బ్యాక్ ఇది అరౌండ్ ఒక 2019లో, 19 స్టార్టింగ్లో అనుకునేసరికి సరే అని చెప్పేసి ఒక కవర్ సాంగ్ చేసినాం. మొదట్లో స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లుంది అంటే, నాకు నేను ఎట్లా కనబడుతున్నా స్క్రీన్ మీద, అది కూడా ఇంపార్టెంటే కదా. రేపు జనాలకి వెళ్తే అరే వీడెట్లున్నారా, వీడెందురా అనే మాటలు కూడా ఎదురవుతాయి. అలాంటివి ఎదురవద్దని చెప్పేసి ఫస్ట్ నాకు నేనే స్క్రీన్ ఎట్లుందని చెప్పి చెక్ చేసుకొని అందులో ఒక కవర్ సాంగ్ చేసిన. దాంట్లో ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయా, నాకు ఫీల్ క్యారీ అవుతుందా, ఫేస్లో ఎక్స్ప్రెషన్ వలుగుతున్నాయా, మరి ఎట్లుంది ప్రజెన్స్, బాగా కనబడుతున్నానా అని ఫస్ట్ ఆ రెస్పాన్స్ చూద్దాం. మన సరౌండ్ పీపుల్ దగ్గరైనా కానీ మన వాళ్ళ దగ్గరైనా రెస్పాన్స్ చూద్దాం అని చెప్పేసి అప్పుడు కొంచెం చిన్న ఖర్చుతోటి తెలిసిన వాళ్ళతో ఒక కవర్ సాంగ్ చేసినాం. దాంట్లో పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, నా ప్రజెన్స్ బాగుంది, ఫేస్లో కూడా అంటే కెమెరా లుక్ ఉంది అని అనిపించింది, ఫోటోజెనిక్ ఉంది, ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. దాని తర్వాత అయ్యో ఇప్పుడు కవర్ సాంగ్ చేసినాం కదా, ఓకే కదా, సరే ఇప్పుడు ఒక మంచి సాంగ్ చేద్దాం, అంటే మెయిన్ సాంగ్ చేద్దాం, ఇప్పుడు కవర్ సాంగ్ చేసినాం అని చెప్పేసి అన్న వాళ్ళే. అప్పటికి కూడా నాకు నేను చిన్న డిస్సాటిస్ఫాక్షన్, మనీ అంటే నా మీద పెడితే మళ్ళీ రిటర్న్ అవుతాయా, అంటే ఇప్పుడు మనం అంత నా మీద ఇన్వెస్ట్ చేయడం కూడా నాకు కూడా అంత సరిగా, నాకు నేనే అంత లోపల ఫీల్ అవుతూ ఉండే. పర్లేదు మనీ గురించి ఆలోచించక చేద్దామని చెప్పేసి అన్న వాళ్ళే సరే అని చెప్పేసి ప్రీతి ఏం చేసింది, అది మంచి కరోనా టైంలో మనకి ఎవరికి అసలు ప్రీతి అన్న, అసలు ఫస్ట్ ప్రీతి ఎవరో ప్రీతి నా ఫ్రెండ్. ఓకే, మా ఫ్రెండ్ మా ఏరియాలోనే ఉంటారు, మేము అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో తను కూడా ఇంట్రెస్టెడ్ దీనికి సంబంధించి? ఇంట్రెస్టెడ్ అంటే తను ఎప్పుడు ఎక్కడ చేయలేదు, అంటే నా కోసమే ఇట్లా నన్ను పుష్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ ఫీల్డ్లోకి తీసుకురావడానికి
తను ఫస్ట్ మెయిన్ అంటే కారణం నీ అన్నమాట. ఇంట్రెస్ట్ గమనించింది. గమనించింది నా ఇంట్రెస్ట్ గమనించి ఇక్కడితోటి ఎందుకు, ఓకే మన ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి, ఫీల్ కూడా బాగుంటుంది, అంటే నార్మల్గా నేను చేస్తూ ఉంటే చూసేది, ఓకే చూసి అంటే మా బ్రదర్ ఫైనాన్షియల్గా తను ప్రొడ్యూస్ చేసిండు. ఓకే వీళ్ళిద్దరు అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఫైన్ డే ప్రీతి ఏం చేసింది, కరోనా టైం, ఒకరినొకరిని ఒకరినొకరికి మాట్లాడడానికి కూడా లేని టైం, అది అవును కాంటాక్ట్ అవ్వడానికి కూడా లేదు. రామన్న వాళ్ళు మాకు టచ్ లేరు అసలు, ప్రీతికైనా కానీ ఫస్ట్ టైమే. టిక్టాక్లో వాళ్ళ రీల్స్ చూసి స్క్రోల్ చేస్తూ వాళ్ళ నెంబర్ ఎక్కడైనా ఇచ్చిరా అని చెప్పి కామెంట్ బాక్స్లో సెర్చ్ చేసుకుంటూ కామెంట్స్ అన్నీ చదువుకుంటూ ప్రీతి ఇదంతా చేసింది. అట్లా ఒక కామెంట్లో నెంబర్ ఇచ్చినట్టు చూసింది. ఓకే ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ నెంబర్ కలవలే. అరే ఆ నెంబర్ కలుస్తలే అని చెప్పేసి మరి వాట్సాప్ ఉందని చెప్పి చెక్ చేసింది. వాట్సాప్ ఉందని చెక్ చేస్తే వాట్సాప్ అబౌట్లో రామన్న నెంబర్ ఉండే. ఓకే ఆ నెంబర్ని కాల్ చేసి మా న్యూ నెంబర్ అని వాళ్ళు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఇట్లా మాట్లాడితే ఇట్లా మేము సాంగ్ చేయాలనుకుంటాను అంటే ఇట్లా ఓకే అండి ఇట్లా సాంగ్స్ సరే మరి ఇట్లా చూస్ చేసుకోవడానికి అంటే అప్పుడు లక్ష్మణ్ ద్వారా వినిపిస్తే అన్న ఒక 2-3 సాంగ్స్ చెప్తే అలా బాగుండాలమ్మా సాంగ్ కాన్సెప్ట్ బాగుందని చెప్పేసి ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం అయింది. సెలెక్ట్ చేసుకున్నాక కూడా సాంగ్ చేద్దామంటే కరోనా చేయరాదు. ప్రీతి కాంటాక్ట్ అయ్యి టచ్లు ఉండి సాంగ్ రికార్డింగ్ చేయించి లిరిక్స్ అని ఫైనల్ చేసుకొని చాలా ప్రాసెస్ అయింది అసలు. ఫస్ట్ సాంగ్ చాలా మొత్తం ఎంత struggle ఖర్చు వచ్చింది అప్పట్లో మీకు, అక్షిత్? అంటే అరౌండ్ ఆ టైంలో ఒక 70 to 1 వరకు అయింది ఆ టైంలోనే. కానీ వస్తుందో రాదో తెలియదు, తెలీదు పెట్టాలి, పెట్టాలి. ప్లస్ ప్రోడక్ట్ మంచిది, మీకు నమ్మకం ఉంది, నమ్మకం అంతే ఉంది. కదా. అంటే కాన్సెప్ట్ కూడా డిఫరెంట్. అప్పటివరకు సాడ్ వర్షన్సే చూసినాం మనం. నార్మల్గా లవ్ ఫెయిల్యూర్ అంటే ఒక్కటే, ఎట్లా అంటే అమ్మాయి వదిలేసిపోయింది, అమ్మాయి మోసం చేసింది, ఆ అమ్మాయిని తిట్టడమా సాంగ్స్లో, మరి ఆ అమ్మాయి కోసం చావడమా కోసుకోవడమా ఏదో ఒకటి నడుస్తుంది. నడుస్తుంది. అలాంటి టైంలో అంటే మాకు కాన్సెప్ట్ వినేసరికి ఎట్లా అనిపించింది అంటే అరే ఇది డిఫరెంట్ ఉండే. నార్మల్ ఎట్లా అంటే ఎప్పుడైనా అమ్మాయి పోతే ఆ అమ్మాయి వేస్ట్ ఇది అనే ప్రాసెస్లోనే నడిచేది సాంగ్స్. ఆ అమ్మాయి పోయినా కూడా మనం వదిలేసిపోయినా కూడా ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలనుకోవడమే ఈ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, జనాలకు కూడా ఎక్కుతుంది అనిపించింది. ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఎట్ ద ఎండ్, అది ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. దాని ద్వారా లైక్ సూసైడ్ అండ్ అలాంటివి కూడా ఆగుతాయి. ఒక సోషల్ పాయింట్ ఉంది, మంచి జనాలకి ఒక మంచి సాంగ్ అన్నట్టు. అట్లా ఆ టైంలో అన్న కూడా మంచిగా ఆ టైంలో ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు, మనకు కూడా కాన్సెప్ట్ నచ్చింది. సో అట్లా ప్రొసీడ్ అయినాం. కాంటాక్ట్స్లో ఒక సాంగ్ మాట్లాడిన 6 months అట్లా జర్నీ చేసిన తర్వాత కరోనా అంతా అయిపోయింది. అప్పుడు మనం సోషల్ మూవ్ అవర్స్ అన్న వాళ్ళే అప్పుడు ఒక 6 months తర్వాత మళ్ళీ అప్పుడు షూటింగ్ చేసినాం. షూటింగ్ చేసిన తర్వాత అప్పుడు బాగా స్ట్రగుల్స్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మూవీ అంటే ఫ్రైడే ఫియర్ ఉంటుంది, అవును ఆ రోజు సక్సెస్ అవుద్దా లేదా అనేది. నీకేమనిపించింది అది? అంటే ఖర్చు వస్తూ ఉంటుంది, ప్లస్ ఆ ప్రోడక్ట్కి సంబంధించి మనం ఎంత చేసినా ఇంకేదో చేయాలి అనే అదొకటి ఉంటుంది, ఎందుకంటే అది మన చేతుల్లో ఉంటుంది, డేటే ఉండదు కాబట్టి. సో ఫైనల్గా దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత నీ ఫీలింగ్, నీ హ్యాపీనెస్ ఏంటి? అంటే మీరు అన్నారు కదా ఫ్రైడే ఫియర్ ఉండదు అని చెప్పేసి, 1 day బిఫోర్ నాకు స్టార్ట్ అయితే ఉంటుంది అప్లోడింగ్ అయ్యేసరికి. అప్లోడ్ అయినా కూడా ప్రీమియర్ ఉంటుంది, ప్రీమియర్ పెట్టేస్తారు. మార్నింగ్ రిలీజ్ అంటే ఇక నాకు దాని రెస్పాన్స్ ఎట్లుంటుంది అసలు, మార్నింగ్ ఎట్లాంటి నైట్ పడుకున్నా కూడా అదే ఆలోచన వేస్తూ ఉంటుంది. సో ఎర్లీగా సాంగ్ ప్రీమియర్ అయ్యే టైంకి లేవడం జరుగుతుంది. స్టేటస్ స్టోరీ పెట్టినాక అందరూ దాని రెస్పాన్స్ విన్నాక నేను అప్పుడు నార్మల్ అవుతుంది దాని రెస్పాన్స్ విని. అప్పటి వరకు ఆ ఫియర్ ఉంటుంది, అసలు జనాలకు నచ్చుతుందా అంటే. చేసింది బెస్టే, 100% బెస్టే, కానీ అది జనాలకు నచ్చితేనే మనం బెస్ట్ ఇచ్చినాం అన్న ఫీలింగ్లో ఉంటాం. అక్కడే సాటిస్ఫై అయితేనే మనం సాటిస్ఫై అయినట్టు. ఇప్పుడు మనం సాటిస్ఫై చేసినాం, మనం 100% చేసినాం అన్నట్టు అది ఉండదు. మనం ఎంత చేసినా జనాలకు నచ్చాలి. సో ఆ భయం అనేది 100% మాకు ఉంటుంది. సో అక్కడ సాటిస్ఫై చేసినాం అని చెప్పేసి కాల్స్ వస్తూ ఉంటాయి, ఆ కామెంట్స్లో చదువుతుంటే వాళ్ళ రెస్పాన్స్ అక్కడనే అర్థమైపోతుంది. ఆ సాంగ్స్ విన్న వాళ్ళు మనకు కొందరు ఫ్యామిలీ వాళ్ళు అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, ఫీల్ వాళ్ళు అయినా కానీ కాల్ చేస్తూ ఉంటారు. అక్కడ రెస్పాన్స్ విన్నాక మనకు సాంగ్ అర్థమవుతుంది. సో మళ్ళీ అదే విధంగా దాని ఎంత వ్యూస్ వెళ్తే అంత జనాలకు నచ్చిన ఫీలింగ్లు ఉంటాం మేము. సో నిన్ను నమ్మి పెట్టారు కదా 1 lakh వరకు, సో సాటిస్ఫాక్షన్ దాని తర్వాత రిజల్ట్ అనేది? మీరు చూసారు అది బాగుండాలమ్మా, ఈరోజు 128 million ప్లస్ ఉంది. 128 million మామూలు సక్సెస్ కాదైతే, డబల్ త్రిబుల్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ అనుకోవచ్చు. సో మంచి సక్సెస్ చూసావు. ఇది లక్ష్మణ్తో ఎన్నో సాంగ్ అన్న? అరౌండ్ నేను 8 to 10
బిట్వీన్ సాంగ్స్ చేసినాం. అన్ని సూపర్ డూపర్ హిట్స్. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ ఆలోచన అంటే ఇక్కడికి రావాలనేది అంటే ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు, కానీ అసలు మెయిన్ ఎప్పుడు అనిపించింది అక్షిత్ నీకు రావాలి, నేను ఏదో చెయ్యాలి అని? యాక్చువల్గా నాకు ఇది నేను వీడియోస్ చేస్తూ ఉంటేనే నాకు ఆ ఫీలింగ్ అనిపించింది. నార్మల్గా నేను చిన్న చిన్న వీడియోస్ చేసుకున్నా అని చెప్పా కదా, అవును, నాకు అప్పుడే ఫీలింగ్ అప్పుడే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. కానీ అప్పుడు రైట్ ప్లాట్ఫామ్ అంటే మనల్ని తీసుకెళ్లే వాళ్ళు లేరు. అంటే నేను నా ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఏమనుకుంటారో జనాలు. ఈవెన్ నా ఫ్రెండ్స్కి చెప్పినా, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినా, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు. కొందరు ఎదుటి వాళ్ళు దూరం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, వీడేందిరా అనే ఫీలింగ్లు ఉంటారు కదా. దానికే నాకు చెప్పుకోవాలా అద్దా అనే డైలమాలు ఉండి నేను చెప్పుకోకపోయేది. సో నాకు అది ఎర్లీ స్టేజ్లోనే ఉంది నాకు అప్పుడు. ఈ ఫీల్డ్కి రాకముందు బాగా ముందు నుంచే ఉంది. ఓకే. సో అది రావడం, ఇలా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండడం అన్ని కలిసి వచ్చినాయి ఆ టైంలో. దానికి తోడు మంచి సాంగ్ లక్ష్మణ్ అన్న నాకు మంచి సాంగ్ ఇవ్వడం ఆ టైంలో. నేను యాక్టింగ్లో కూడా ఇంత ముందుకు వస్తున్నా, ఇంత చేస్తున్నా, సాంగ్ టు సాంగ్ వేరియేషన్ తెలుస్తుంది అని అంటే కూడా దానికి 100% రీజన్ లక్ష్మణ్ అన్న అని అంట. నా యాక్టింగ్ గురువు అయినా కానీ, నాకు ఒక సొంత బ్రదర్ లాగైనా కానీ లక్ష్మణ్ అన్ననే. ఎందుకంటే నాకు ఏదైనా దాంట్లో సీన్ ఇది ఎట్లా వేయాలి, ఇట్లా ఎక్స్ప్రెషన్ ఎట్లా వేయాలని చెప్పి సీన్ టు సీన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేవిధంగా వేరే విషయాలకు వచ్చినా కూడా పర్సనల్ లైఫ్లో కూడా నాకు చాలా డిస్కస్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నేను మెయిన్ ఎక్కువ నా విషయానికి వచ్చి షేర్ చేసుకోవడం అని అంటే ప్రీతికి లక్ష్మణ్ అన్న ఇద్దరికి షేర్ చేసుకుంటేదాన్ని. లక్ష్మణ్ నేను ఇంటర్వ్యూ చేశా, నిజంగా చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. ఏది మనసులో దాచుకోడు, ప్రేమనైనా ఏదైనా అంతే కదా షేర్ చేసుకుంటాడు. మంచి పర్సన్, ప్లస్ మంచి జర్నీ మీది. అండ్ నీ ఇన్స్పిరేషన్ ఎవరు అక్షిత్? అంటే ఈ సాంగ్స్ చేయాలన్నా లేకపోతే యాక్టింగ్ చేయాలన్నా నీకంటే ఒక ఇన్స్పిరేషన్ ఎవరు, ఒక పర్సన్? అంటే నాకు మెయిన్గా ఇన్స్పిరేషన్ అని ఏం లేదు. ఇన్స్పిరేషన్ అని మాట్లాడితే నాకు సినిమాలకు వచ్చేసరికి అల్లు అర్జున్ గారు అంటే నాకు ఫేవరెట్. ఓకే. అక్కడ స్టైల్ అదంతా నాకు అదంతా స్టైల్గా ఉండడం అని అంటే నాకు ఇష్టం. నార్మల్ అంటే మనం గ్రూమ్ చేసుకోవడమైనా కానీ, డ్రెస్సింగ్ అయినా కానీ అదంతా ఇష్టం. యాక్టింగ్ వచ్చేసరికి అయితే నాకు యాక్టింగ్ నేర్పించిందంటే మాత్రం లక్ష్మణ్ అన్నే. నేను అన్నని చూసే ఇన్స్పైర్ అయినా అని చెప్తా. ఎలా చేయాలనే సీన్ చేసి చూపిస్తాడు అన్న. ఓకే. మనకు అక్కడ వేరియేషన్ తెలుస్తుంది. సో అక్కడ నుంచే నేను నేర్చుకున్నా నాకు యాక్టింగ్. అందుకే అంటున్నా కదా, యాక్టింగ్ గురువు నాకు ఎవరో లేరు, లక్ష్మణ్ అన్ననే. ఓకే. సో బేసిక్గా యూత్ ఎవరైనా ఫ్యామిలీలో ఎక్కడైనా జనరల్గా ఏదో సాధించాలి అనుకున్నప్పుడు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, లేకపోతే నేను సాధించడానికి నా దగ్గర డబ్బులు లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ సాకులు చెప్తారు. సాకులు అనుకోవచ్చు, లేకపోతే నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి అదే కావచ్చు. నువ్వు ఆ స్టేజ్ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు యాజ్ ఏ ఫైటర్గా అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చి ఒక సాంగ్ చేసి ఇంతమందికి దగ్గర అయ్యావంటే అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు అక్షిత్? అంటే నేనేమంటున్నా అంటే టాలెంట్ అప్పుడు మనం టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సరైన ప్లాట్ఫామ్స్ అనేటివి లేవు. అప్పుడు సినిమాలకు వెళ్ళాలంటే స్టూడియోస్ తిరగాలి, ఫస్ట్ తిరగాలి, తిరిగిన తర్వాత ఆడిషన్ చేయాలన్నా కూడా చాలా కష్టం అనేది. ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలన్నా కూడా అప్పుడు చాలా రిస్క్ అయ్యేది. చాలా మంది అట్లా వెళ్ళి కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా, మనకి సరైన ప్లాట్ఫామ్స్ అంటే నార్మల్ ఇప్పుడు యూట్యూబ్. ఇప్పుడు మనం యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవాలన్నా కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చాలా చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి ఇది మనకి ఖర్చు లేని ఒక థింగ్. నార్మల్ ఉన్న చోటే చేయొచ్చు. అట్లా కూడా మన సోషల్ మీడియా ద్వారా కూడా మనం ముందుకెళ్ళి చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సో మన టాలెంట్ అక్కడ ఆపుకోకుండా అక్కడ ప్రదర్శించినా కూడా మనం ఇక్కడికి రావచ్చు అని చెప్తే అప్పుడు చాలా ఆగడానికి చాలా ఉండే రీజన్స్. మనం రాకపోవడానికైనా కానీ వస్తే ఎట్లుంటుందో, కొందరు మనీ పరంగా ఆగిపోయేది, కొందరు ఏం తిరగాలి అని చెప్పేసి ఆగిపోయేది. కానీ ఇప్పుడు అలాంటి ఏం లేవు కదా. ఈ యంగ్ జనరేషన్ కలలు కనొచ్చు, నిజం చేసుకోవచ్చు ఈజీగా. సో దానికి నువ్వే ఒక ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ అంటే దానికి నువ్వే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అంతే కదా. సో ఫస్ట్ సాంగ్ చేసినప్పటికీ ఇప్పుడు లక్ష్మణ్తో చేసిన ఈ సాంగ్కి
అవును. ఏంటి తేడా? అండ్ తేడా అంటే ఈ విషయం అనే కాదు, అప్పుడు టేకింగ్ ఎలా ఉండేది, అప్పుడు మనీ ఖర్చు పెట్టడం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందా నీకు, లేకపోతే ఇదే కష్టం, అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు పడుతున్నావా? అంటే మొదటి నుంచి కూడా ఎంత కష్టపడ్డామో అన్న అయినా కానీ మేమైనా కానీ అంతే కష్టం ఇప్పటికి ఉండే ప్రతి సాంగ్లో కూడా మనకు సక్సెస్ వచ్చింది కదా, మనం ఎట్లా చేసినా నడుస్తుంది అన్న ఫీలింగ్లు ఉండం. ఎంత బెస్ట్ ఇస్తే మనకు అవుట్పుట్ ఎంత బెస్ట్ ఇస్తే మనకి ఇన్పుట్ అంత మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి మా జర్నీ ఎంత స్ట్రగుల్గా, ఎంత హార్డ్గా, ఎంత డెడికేషన్తో వర్క్ చేసినామో స్టిల్ ఈ సాంగ్ కూడా ఇప్పటివరకు చేసిన సాంగ్స్ కూడా ప్రతి ఒక్క సాంగ్ ఒక ఫ్రెష్ ఫీల్ తోటే మనం మళ్ళీ గ్రౌండ్ స్టేజ్లోనే ఉన్నాం. మనం 100% సక్సెస్ కొట్టాలి. సో దానికి ఎంత మనం ఇస్తాం, మన వాళ్ళు ఎంత అవుతుంది, నేను ఉంచాలి ఎంత వస్తుంది, 100% బెస్ట్ అనడానికి ట్రై చేస్తాం. ఒకటి వచ్చింది కదా, చాలామంది ఒకటి వచ్చింది కదా మనం ఎట్లా చేసినా నడుస్తుంది అన్న డైలమాలు ఉండకుండా, అట్లా 100% ఉండకుండా మేము ఫ్రెష్గానే ఫీల్ అయ్యి మళ్ళీ 100% చేయడానికి ట్రై చేస్తాం. సో వింటున్న ఓ పిల్లకి నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, ఈ సరౌండింగ్ లక్ష్మణు, రాము వీళ్ళు కాకుండా నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి? అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను కామెంట్ చూస్తూ ఉంటే నాకు అంటే సేమ్ పెళ్లి కళ వచ్చింది, పెళ్ళికొడుకు లాగానే ఉన్నావు, క్యారెక్టర్కి కరెక్ట్ ఫిట్ అయ్యారు, అంటే మీరు అందులో నీలమై చేసారు, ఏదో మీ మ్యారేజ్ లాగా ఫీల్ అయ్యి చేశారు అన్న కామెంట్స్ కొన్ని చదివిన. అవి ఒకటి. మా మేనత్త మాట్లాడడం నా సాంగ్ గురించి వెళ్ళి, అరే నువ్వు అంటే పెళ్ళి చేసినట్టే నీకు ఫీలింగ్ అనిపిస్తుంది, నా చూసినా కూడా ఇంట్లో అందరికీ పెళ్లి చూసినట్టే ఫీలింగ్ ఉన్నాం రా అని అట్లాంటి కామెంట్స్ నాకు అవి హ్యాపీ అనిపిస్తుంది. సో ఇది పక్కన పెడితే, ఇంతకీ నువ్వు పెళ్ళి అయిందా నీకు? కాలేదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్డ్ మ్యారేజా? మ్యాక్స్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. అంటే అమ్మ వాళ్ళ గురించి చెప్పు ఒకటి, నీకు ఎంత సపోర్ట్ ఇచ్చారు ఈ జర్నీలో అమ్మ వాళ్ళకి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? యాక్చువల్గా నేను ఇంట్లో కూడా తెలియదు నేను ఈ ఫీల్డ్లోకి వస్తాను అని, ఓపెన్గా మాట్లాడాలంటే ఇంట్లో కూడా తెలీదు, నేను ఎవరికి తెలీదు, ఓన్లీ నాకు, ప్రీతికి, మా ముగ్గురికే తెలుసు నేను ఇట్లా మనం చేద్దాం ఇట్లా అనుకుంటున్నాం అని చెప్పేసి, ఈ ఫీల్డ్లోకి వస్తున్నా అని చెప్పేసి ఉండే ఏం లేదు. సడన్గా ఇట్లా షూటింగ్ ఇట్లా చేస్తున్నాం, సాంగ్ వచ్చింది ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి సడన్గా ఇదంతా ఇంటి దగ్గరనే చేసినాం. వాళ్ళకి కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారులే అన్న టిక్ టాక్ చేస్తున్నారు, అలాగే ఇది కూడా ఒకటి అనుకున్నారు, కానీ ఇలా అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఈ సాంగ్ వేసి చూసినాక వాళ్ళు సాటిస్ఫై, అంటే వీనికి ఇది అంటే వీనిలో ఈ టాలెంట్ ఉంది, వీడు ఇట్లా దీనికి ఫిట్ అయ్యండి, ఇట్లా సెట్ అయ్యండి అని చెప్పేసి. తర్వాత సాంగ్ సక్సెస్ అయినాక బయట ఉండి వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ అయినా కానీ, వాళ్ళ వర్క్ ప్లేస్లో వచ్చే వాళ్ళకి రెస్పాన్స్ అయినా కానీ, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ కానీ, అరే మీ కొడుకు యూట్యూబ్లో చూసినా, మీ కొడుకు టీవీలో వస్తుండు, అక్కడ లోకల్ ఛానల్స్ వస్తాయి కదా, లోకల్ ఛానల్స్లో మళ్ళీ సాంగ్స్ వస్తాయి, ఈ సాంగ్ మీ కొడుకు సాంగ్ వచ్చింది బిడ్డ ఇట్లా వచ్చిందని చెప్పేసి ఇట్లా మాట్లాడేసరికి వాళ్ళందరూ మళ్ళీ నాకు షేర్ చేసుకుంటారు అది ఇంటికి వస్తాం. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ చాలా హై. ఇప్పుడైతే వాళ్ళు నా విషయంలో అయితే 100% సాటిస్ఫైడ్గానే ఉన్నారు, హ్యాపీ. అయితే ఇప్పుడు అభిమానం కూడా ఎలా ఉందంటే, మన సాంగ్స్ చూసినా, మన టాలెంట్ చూసినా ఎక్కడో దూరం నుంచి వస్తారు, అభిమానిస్తారు. అలా నిన్ను అంటే నీ సాంగ్స్ చూస్తూ త్రూ అవుట్ ఉన్నారా నీ జర్నీలో ఒక మంచి నిన్ను అభిమానించే వ్యక్తులు, నిన్ను సర్ప్రైజ్ చేసింది, నిన్ను హ్యాపీ ఫీల్ చేసిన ఒకటి ఇన్సిడెంట్ చెప్పు. యాక్చువల్గా నాకు సర్ప్రైజ్ చేసిన ఫీలింగ్ అంటే ఫస్ట్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటైతే ఒక ఫ్యాన్ కిరణ్ అని ఆంధ్ర సైడ్ ఉంటాడు అబ్బాయి, నాకు నార్మల్గా ఫ్యాన్ అంటే కొత్త నేను ఫీల్డ్లోకి వచ్చినాక నేను ఒక 2-3 సాంగ్స్ చేసినాక నార్మల్ ముందు నుంచి వెళ్ళి తన ఫాలోవర్ అంటే నాకు ఎప్పుడు అప్రోచ్ కాలేదు. తర్వాత అప్రోచ్ చేసేసరికి నాకు కూడా తన అభిమానం బాగా నచ్చేసి నేను కూడా టచ్లో ఉన్నా. మాట్లాడుతూ టెక్స్ట్ చేస్తూ ఉంటాడు, ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తూ ఉంటాను, డైలీ నా స్టోరీసే పెడతాడు, వాట్సాప్లో అయినా కానీ నాదే ఉంటుంది, రోజు నా స్టోరీయే ఉంటుంది, డీపీ అయినా నాదే ఉంటుంది. సడన్గా ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు ఒక ఫోటో పంపించాను, చూసేసరికి నా నేమ్ టాటూ, నా నేమ్ది టాటూ వేయించుకున్నాడు అతను, అక్షిత్ అని చెప్పేసి ఇట్లా రాయించుకొని ఇట్లా హ్యాండ్ మీద రాయించుకొని ఇట్లా పంపించిండు. చూసేసరికి నిజమేనా అని చెప్పి మళ్ళీ చూసేసరికి వీడియో కాల్ చేసిండు, చూపించేసరికి నిజమే. అరే ఎందుకు బ్రో అట్లా చేసినావు, అట్లా టాటూ ఎందుకు వేయించుకున్నావు అది అనేసి అని అంటే, నాకు అంతే బ్రో, నాకు అంతే అభిమానం, అది అంతే, మీకు అది
ఎంత అయినా షేర్ చేసుకోలేను, అదంతే నాకు అంత మీరంటే నాకు అంత ఇష్టం కాబట్టి నా టాటూ చేయించుకున్నా అని చెప్పేసి మాట్లాడాను. నా బర్త్డే అయినా కానీ నాకు వీడియో కాల్ చేసి అతను అంత లాంగ్లో ఉన్నా కూడా బర్త్డే అయినా కూడా కేక్ కట్ చేపిస్తాడు, వీడియో కాల్ కట్ చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుని కేక్ కట్ చేస్తాడు. అది నాకైతే తన విషయంలో నాకు చాలా హ్యాపీ. కలిసావా? కలవలేదు, తను కలుద్దామన్నా రాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు. నార్మల్గా నార్మల్ అంటే నార్మల్ చాలా మంది కొందరు వస్తారు, వచ్చేసి బ్రో నేను కలవడానికి వచ్చాను అంటారు. అంత ఉన్నా కానీ తను అంత అభిమానించినా కానీ నన్ను కలుద్దామన్నా కూడా తను ఎందుకు నేను ఇబ్బంది అనేసి మాట్లాడతాడు. నాకేం ఇబ్బంది లేదు, రాబడు అన్నా కూడా రాడు, కానీ కలుస్తావు ఏదో ఒక రోజు, 100% కలుస్తా తనని. తన విషయంలో నాకైతే చాలా హ్యాపీ. ఒక మంచి ఫ్యాన్ అంటే ఎవరు ఉంటారు ఈ రోజులలో, నార్మల్ ఫ్యామిలీ మెంబర్స్ సరిగా ఇది చేసుకోరు, ప్రేమించట్లేదు మనుషులు. తను ఒక ఫ్యాన్ అయి ఉండి నా నేమ్ టాటూ వేయించుకొని, తన ఫోన్ పౌచ్ అయినా కానీ నా ఫోటోనే, తను ఏదైనా కూడా పర్సులో అయినా నా ఫోటోని, ఇట్లా నార్మల్ తను చదువుకుంటున్నాడా, తను వర్క్ చేస్తాను అబ్బాయి. అదొక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే, నా బర్త్డే రోజు నేను ఊర్లో షూటింగ్ కూడా జరుగుతుంది, అన్న వాళ్ళ ఇంకో సాంగ్ చేస్తున్నాం. నా బర్త్డేకి సడన్గా ఒక ఇద్దరు వచ్చారు అబ్బాయిలు. వాళ్ళది ఎక్కడో మనకి మేమున్న ఊరు నుంచి వెళ్ళి వాళ్ళకి అరౌండ్ ఒక 300 కిలోమీటర్స్ వస్తుంది. 300 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి నేను ఉండే గోదావరి కని అని తెలుసు అబ్బాయికి వాళ్ళకి, కానీ మా ఇల్లు తెలియదు, ఎగ్జాక్ట్ అడ్రస్ తెలియదు, నేను ఎక్కడ ఉంటున్నా తెలియదు, మా ఏరియా తెలియదు, మా నగర్ తెలియదు, మా హౌస్ నెంబర్ తెలియదు, ఏం తెలియదు. నేను గోదావరి కన్లో ఉంటా అని తెలుసు. కానీ నా బర్త్డేకి వచ్చారు ఇద్దరే, ఒక బైక్ వేసుకొని అంత లాంగ్ నుంచి వెళ్ళి ఇద్దరే బైక్ మీద వచ్చారు. మరి వచ్చినాక నన్ను ఎట్లా రీచ్ అయ్యారని అంటే, నాకు స్టోరీ మెన్షన్ చేస్తున్నారంట. నేను బర్త్డే రోజు నేను చూడట్లేదు, యాక్చువల్గా నేను షూటింగ్ బిజీలో ఉండి అక్కడ నేను చూడట్లేదు. ప్రీతికి మెన్షన్ చేస్తున్నారు, అక్క మేము గోదావరి కన్కి వచ్చినాం, అక్షితనని కలవాలి మెన్షన్ చేస్తున్నారు. మెన్షన్ చూస్తున్నాయి, వస్తుంటే రిప్లై ఇస్తుంది. అట్లా లోకల్లో అందరిని అడిగిర్రంట అక్షిత్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి, లోకల్లో తిరిగిర్రంట. లోకల్ సరంగా ప్రీతి చూసుకొని వాళ్ళని గైడ్ చేసుకుంటూ మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చారు. మాట్లాడేసరికి, అన్న మేము చాలా లాంగ్ నుంచి వచ్చినాం, ఇట్లా మీది ఎక్కడ బ్రో అనేసి అంటే, ఇట్లా నేను ఇక్కడ నుంచి వచ్చినాం అంటే, అంత లాంగ్ నుంచి ఎట్లా వచ్చిర్రు బ్రో, నాకు కాంటాక్ట్ కూడా లేరు మీరు అసలు అంటే, నార్మల్గా రావడం వేరు, అంత లాంగ్ నుంచి వెళ్ళి నా నెంబర్ తెలీదు, నా ఏరియా తెలీదు, నేను ఉండే ఇంటి నెంబర్ తెలియదు, అసలు ఏం తెలియకుండా వాళ్ళంతా లాంగ్ నుంచి వెళ్ళి ఇద్దరే బైక్ మీద వచ్చేసరికి అసలు నాకైతే ఫస్ట్ భయం వేసింది, తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇంత ప్రేమని నేను దక్కించుకున్నానా వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి, ఇంత మంచి ఫ్యాన్స్ ఉన్నారా నాకు, నేనంటే ఇంత ఇష్టపడేటోళ్ళు ఉన్నారా అని ఏ జన్మలో వేసుకున్నది ఇదంతా. కానీ అసలు ఎవరు ఉంటారు అసలు, వాళ్ళకి అవసరం కూడా లేదు, అవసరం కూడా లేదు నాకు. ఈవెన్ ఒక మెసేజ్ చేసినా మెసేజ్ పెట్టినా అయిపోతుంది, సరిపోతుంది. ఈ తర్వాత వాళ్ళ నా డే మొత్తం ఉంచుకొని ఇక వాళ్ళకి చూసుకొని స్పెండ్ చేసి వాళ్ళతో ఉండి నెక్స్ట్ డే మళ్ళీ పంపిస్తున్నాం వెళ్ళి. గ్రేట్ అక్షిత్. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అక్షిత్? సాంగ్స్ అయిపోయినాయి, సాంగ్స్లో సక్సెస్ సాధించారు, ఇంకా సక్సెస్ సాధిస్తాను, నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? నెక్స్ట్ నాది నేను మూవీలో నన్ను నేను చూసుకోవాలని చెప్పేసి 70mm కనబడాలనేది ప్లాన్. సో యాజ్ ఎ లవర్ బాయ్ గానా, స్టైలిష్ స్టార్ గానా, యాంగ్రీ యంగ్ మ్యాన్ గానా? అంటే అలా ఏం లేదు, స్టోరీని బట్టి ఏ ఎమోషన్ అయినా ఓకే, ఏదైనా. నీకు స్పెషల్గా ఏమి ఇష్టం జనరల్గా? నాకు అట్లేం లేదు, ఏదైనా చేస్తా, 100% చేస్తా, దానికి నేను న్యాయం చేస్తా 100%. మనిషికి డబ్బు ఎంత అవసరం అక్షిత్? ఎందుకంటే నువ్వు ఈ లైఫ్ జర్నీలో ఎన్నో చూసుంటావు, మనీతోటి మనుషులు శత్రువులు అవుతారు, మిత్రులు అవుతారు. సో డబ్బు ఇంపార్టెన్స్ ఏంటిది నీ లైఫ్లో? నేను అంటే డబ్బు వల్ల బాధపడిన రోజు ఏమన్నా ఉందా? డబ్బు వచ్చిన తర్వాత సంతోషపడే రోజులు? అంటే నేను ఇంపార్టెన్స్ అంటే నాకు మనీ ఎట్లా అంటే అవసరం. అది మీదంతా ఒకటే సరికిలా. లక్ష్మణ్ ఇదే మాట అంటాడు, నాకు ఎంత డబ్బు అన్న వస్తే అన్న నాకు వద్దు, మా బ్రదర్కి ఇచ్చేసాను, నాకు నేను నీ దగ్గరే తీసుకుంటాను అని చెప్పాడు. మీరంతా ఒక అంటే సేమ్ ఆలోచనలతో ఉన్న మనుషులేనా మీరంతా? అందుకే అన్న కూడా అందరినీ అంటే తనలాగా ఆలోచించే వ్యక్తుల మధ్యలోనే ఉండాలని అనుకుంటాడు. సో మేమందరం కలిసి మేబీ అందుకే మేము మమ్మల్ని అందరిని ఒక్క దగ్గర చేర్చింది. సో మీకు డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు, మనుషులు మనుషులు ఇంపార్టెంట్.
చాలా అంటే సక్సెస్ అలానే ఉంటుంది, ఫెయిల్యూర్ అలానే ఉంటుంది, పెయిన్ అలానే ఉంటుంది. అవును. సో అసలు ఫస్ట్ నెగిటివ్స్ అంటే దీంట్లో మనల్ని ఏమనుకుంటారు ఇవన్నీ పక్కన పెడితే నువ్వు చూసిన నెగిటివ్స్, నువ్వు చూసిన పాజిటివ్స్, ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ అంటే ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో మనం ఉంటున్నామంటే జనరల్గా అంటే దీంట్లో ఉన్న అంటే అనుకున్న టైంకి పనులు కాకపోవడమా, లేకపోతే మనం ఒకటి అనుకుంటే సపోర్ట్ చేయని మనుషులు, ఇట్లా ఓవరాల్గా నువ్వు చూసిన అలాంటివి ఏమి నెగిటివ్ అట్లా ఏం లేదు, మొత్తం పాజిటివ్ నువ్వైతే జరుగుతుంది ప్రజెంట్ అయితే అంత బాగానే ఉంది. అంటే నీకు ఇంకా నెగిటివ్ మనుషులు దొరకలా అంటే ఇంకా తిరగలేదు అంటే నా తగలేదు ఇన్ ద సెన్స్ అంటే నేనేమనుకుంటా అంటే నాకైతే ఫేస్ టు ఫేస్ ఎవరు ఇది కాలేదు. మేబీ బ్యాక్ అయితే 100% ఎవరి లైఫ్లోనైనా కూడా బ్యాక్ అవి జరుగుతూ ఉంటాయి, అంతేగాని నాకు ఫేస్ టు ఫేస్ అయితే ఇప్పుడు ఏమి ఎదురు కాలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఏంటంటే అటు లక్ష్మణ్ లిరిక్స్ అయినా ఆ సాంగ్ అయినా ఇప్పుడు హై లెవెల్లో ఉంది ఇక. సో నువ్వు దాంట్లో చేసావు కాబట్టి ఆటోమేటిక్గా ఈ టీమ్గా హైలైట్ అయిపోతారు. సో ఇప్పుడు నువ్వు బయట సాంగ్స్ కూడా చేస్తా అంటున్నావు కాబట్టి అంటే డబ్బులు ఎక్కువ అవుద్దేమో ఇలా అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే నా అప్రోచ్ ఇప్పుడు సాంగ్ చేయాలంటే వాడు ఒక అమౌంట్ పెట్టుకో ఉంటాడు కదా, అమ్మో దీంట్లో అక్షిత్ అన్న వస్తే కొంచెం అమౌంట్ పెరుగుతుందేమో, బడ్జెట్ పెరుగుతుందేమో, మాకేమో లక్ష్మణ్ అన్న కావాలి. కానీ కొంతమంది మాట్లాడకుండానే అనుకుంటారు కదా ఈ సాంగ్ సక్సెస్ అయింది అందువల్ల ఇప్పుడు మన బడ్జెట్లో రాకపోవచ్చేమో. సో నువ్వు అవైలబుల్లో ఉన్నావా అనేది చెప్పడానికి. నార్మల్గా మీరు బయట తెలుసుకున్నా పర్లేదు, అంటే నేను ఎట్లా అంటే నార్మల్ ప్రొడ్యూసర్ దగ్గర డిమాండబుల్ రెమ్యునరేషన్గా నేను ఉండను, 100% డిమాండబుల్ రెమ్యునరేషన్లు ఉండను. నా కంఫర్ట్ వాళ్ళ కంఫర్ట్ చూసుకునే తీసుకుంటా. ఇంకెన్ని లైన్లో ఉన్నాయి అక్షిత్ ఇప్పుడు? అంటే చాలా ఉన్నాయి, ఫినిష్ చేయాల్సిన పనులు చాలా. అంటే రిలీజ్కే ఒక 3-4 ఉన్నాయి సాంగ్స్, రిలీజ్ ఇమీడియట్లీ ఉన్నాయి, రెడీ ఉన్నాయి. ఓకే, ఈ రోజు ఒక ప్రోమో వచ్చింది, నిన్న ఒక సాంగ్ ప్రోమో వచ్చింది. రిలీజ్ సాంగ్ ప్రోమో వచ్చింది సాంగ్ ఒక ఫోక్ సాంగ్ చేసిన రీసెంట్గా. ఓకే, డాన్స్ బీట్. ఓకే, ఇది ఇప్పటివరకు చేయలేదు. సో ఫస్ట్ టైం ఒక డాన్స్ బీట్ చిన్న చేసిన, ఓకే, అది నిన్న ఒక ప్రోమో రిలీజ్ అయింది. రేపు ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. నెక్స్ట్ అవ్వబోయేది సాంగ్? నెక్స్ట్ ఒక సాంగ్ పార్ట్ 2 సాంగ్ రిలీజ్, పార్ట్ 2. దేనికి పార్ట్ 2 ఇది? ఆల్రెడీ అంటే పార్ట్ 1 సాంగ్ ఒక సాంగ్ వచ్చింది, చావే వస్తలేదని ఒక సాంగ్ పార్ట్ 2 సాంగ్ ఉంది. ఆ సాంగ్ రేపు రిలీజ్ ఉంది ప్రోమో. సరే, ఎనీహౌ ఆల్ ద వెరీ బెస్ట్ అక్షిత్, మంచి సక్సెస్ అవ్వాలి, థ్యాంక్ యూ. మూవీ కూడా యాక్ట్ చేయాలి. అండ్ గోదావరికర్ నుంచి చాలా మంది వస్తున్నారు, అందరు సక్సెస్ అవుతున్నారు. సో సేమ్ వేలో నువ్వు కూడా మంచి బిగ్ సక్సెస్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్షిత్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.